ఈరోజు మన టాపిక్ పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ మూమెంట్లో. మన ఫస్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1956 ఫిబ్రవరి 20, ఆప్షన్ 2 1956 ఫిబ్రవరి 22, ఆప్షన్ 3 1956 నవంబర్ 1, ఆప్షన్ 4 1956 అక్టోబర్ 20. మన ఆన్సర్ వచ్చేసి 1956 ఫిబ్రవరి 20. మన రెండవ క్వశ్చన్, తెలంగాణలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన తెలంగాణ రాజకీయ నాయకులు ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 బూరుగుల రామకృష్ణారావు, జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి, ఆప్షన్ 2 మర్రి చెన్నారెడ్డి, గౌతు లచ్చన్న, కేవి రంగారెడ్డి, ఆప్షన్ 3 బూరుగుల రామకృష్ణారావు, జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 4 గౌతు లచ్చన్న, కేవి రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్రెడ్డి. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బూరుగుల రామకృష్ణారావు, జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి. మన థర్డ్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం క్రింది వాణిలో సరికాని వాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం ఆధీనంలో ఉండాలి. మంత్రివర్గ విస్తరణలో ఆంధ్ర నుండి 60%, తెలంగాణ నుండి 40% ఉండాలి. రాష్ట్ర శాసనసభలలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన విధంగానే మద్యం నిషేధం అమలు జరగాలి. ఆప్షన్ 4 స్థానిక నివాస వయసు 15 సంవత్సరాలు నిర్ణయించడం జరిగింది. మన కరెక్ట్ ఆప్షన్ 4. ఎందుకంటే స్థానిక నివాస వయసు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ మనకు 15 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. మన నాలుగో క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉద్యోగుల తొలగింపు నియామకం ఏ ప్రాతిపదికన జరగాలి? ఆప్షన్ 1 భౌగోళిక విస్తీర్ణం, ఆప్షన్ 2 జనాభా నిష్పత్తి, ఆప్షన్ 3 నిధులు, ఆప్షన్ 4 భాష. మన ఆన్సర్ వచ్చేసి జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జరగాలి. ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్, దిగువ ఇవ్వబడిన ఏ శాఖలలో కనీసం 2 శాఖలైన తెలంగాణ వారికి అవకాశం కల్పించాలి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం? ఆప్షన్ 1 హోంశాఖ, ప్రణాళిక అభివృద్ధి, ఆర్థిక శాఖ, ఆప్షన్ 2 హోంశాఖ, ప్రణాళిక అభివృద్ధి, ఆర్థిక శాఖ, వాణిజ్య మరియు పారిశ్రామిక శాఖ, ఆప్షన్ 3 హోంశాఖ, ప్రణాళిక అభివృద్ధి, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ఆప్షన్ 4 హోంశాఖ, ప్రణాళిక అభివృద్ధి, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వాణిజ్య మరియు పారిశ్రామిక శాఖ. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఈ 5 శాఖలలో ఏవైనా 2 శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలని పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నిర్ణయించుకోవడం జరిగింది. 6వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన ఆంధ్ర నాయకులు ఎవరు? ఆప్షన్ 1 బెజవాడ గోపాల్రెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, ఆప్షన్ 2 గౌతు లచ్చన్న, నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 బూరుగుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1 మరియు 2 బెజవాడ గోపాల్రెడ్డి, అల్లూరు సత్యనారాయణరాజు, గౌతు లచ్చన్న, నీలం సంజీవరెడ్డి. మన 7వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, ఆప్షన్ 2 హైదరాబాద్లోని హైదరాబాద్ భవన్లో, ఆప్షన్ 3 హైదరాబాద్లోని జలదృశ్యం, ఆప్షన్ 4 హైదరాబాద్లోని అశోక టాకీస్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. 8వ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ సంఘం ఉండాలి. ఆప్షన్ 2 తెలంగాణకి ఒక ప్రాంతీయ కమిటీ ఉండాలి. ఆప్షన్ 3 ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులు ఉండాలి. ఆప్షన్ 4 తెలంగాణ నుంచి ఒక ముస్లిం మంత్రి ఉండాలి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ కమిటీ ఉండాలనేది తప్పండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ సంఘం ఉండాలని పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నిర్ణయించడం జరిగింది. మన 9వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రి ఎవరు? ఆప్షన్ 1 శ్రీ రాజగోపాలాచారి, ఆప్షన్ 2 వైవి చౌహాన్, ఆప్షన్ 3 గోవింద వల్లభ్ పంత్, ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. మన ఆన్సర్ వచ్చేసి గోవింద వల్లభ్ పంత్, ఆప్షన్ 3. మన 10వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. తెలంగాణ ప్రాంతీయ మండలి ఒక చట్టబద్ధ సంస్థ. ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ
ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ 1962 వరకు కొనసాగుతుంది. ఆప్షన్ 3 సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లో 3వ వంతు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి. ఆప్షన్ 4 పెద్ద మనుషుల ఒప్పందంలో కుదిరినవి 12 అంశాలు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందంలో కుదిరిన అంశాలు 14, 13, 12 కాదండి. ఇది మనకు తప్పుగా గుర్తించడం జరుగుతుంది. ఈరోజు మన ఈ 10 క్వశ్చన్స్ పూర్తిగా చర్చించుకోవడం జరిగింది. మీకు అర్థమై ఉంటుంది. పూర్తిగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని కవర్ అయ్యేలా నేను ఈ 10 ప్రశ్నలు తయారు చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.